వెల్కమ్ టు కవిశ్రీ ఎడ్యూ టాక్స్. ఎస్ఎస్సి సీజీఎల్ 2026కి సంబంధించి జనరల్ స్టడీస్ స్ట్రాటజీ, మనం ఎలా ముందుకెళ్తే జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు అని ఆలోచిస్తే చాలా సబ్జెక్ట్స్ అందులో ఇంటర్లింక్ అయి ఉన్నాయి. హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలసీ, సైంటిఫిక్ రీసెర్చ్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, నేషనల్ స్కీమ్స్, ఇవన్నీ ఉన్నాయి కదండి. దీనికి సంబంధించి మనం ఎలా చేస్తే ఎక్కువ మార్కులు తెచ్చుకోగలం, ఇప్పటి నుంచి ఎలా ప్లాన్ చేసుకుంటే మనం ఎగ్జామ్లో మంచి మార్క్స్ని స్కోర్ చేయగలం అనే విషయం కోసం మనం మాట్లాడదాం. అయితే దీనికి సంబంధించి నేను ఈ పీవైక్యూ రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నానండి. ఎప్పటి నుంచి అంటే 26th May 2026, అంటే రేపటి నుంచే రివిజన్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఏంటి రివిజన్ సిరీస్లో ఏముంటుంది అంటే, ఇప్పటి వరకు ఎస్ఎస్సిలో ఎన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయో అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే మామూలుగా ఒక కంటెంట్ తీసుకొని కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి వెళ్ళిపోతే మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయో మనకు తెలియదు. అలాగే మనం ఓన్లీ క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి సంబంధించి ఎక్స్ట్రాగా ఇంకేదైనా ఆస్పెక్ట్లో అడిగితే మనం ఆన్సర్ చేయలేకపోవచ్చు. కానీ మనం ఒక క్వశ్చన్ని తీసుకొని ఆ క్వశ్చన్ ఏరియాని మొత్తం కవర్ చేయగలిగితే, అలా ఎన్ని ఏరియాస్ని మనం కవర్ చేయగలిగితే మనకు అంత అడ్వాంటేజ్ ఉంటుందని నేను చెప్తున్నాను. ఇప్పుడు సిరీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఎలా ఉండిపోతుంది ఈ సిరీస్ అంటే, ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. అది 15 minutes 20 minutes అనేది మనం చూద్దాం మెల్లమెల్లగా. కానీ ఖచ్చితంగా రోజుకు ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. మొత్తం ప్రతి క్వశ్చను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఒక క్వశ్చను ఒక ఏరియా, ఒక క్వశ్చను ఒక ఏరియా, అన్ని టాపిక్స్ కవర్ చేయబడతాయి. హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ అన్నీ అక్కడ డిస్కస్ చేయబడతాయి. ఇలా మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా తెలుగులోనే ఉంటుందండి. మొత్తం క్వశ్చన్స్ మీద మీకు అవగాహన కలుగుతుంది. ఒక సబ్జెక్ట్కి సంబంధించి, కాన్సెప్ట్కి సంబంధించి కాన్సెప్చువల్ క్లారిటీ కూడా మీకు వస్తుంది. దీనికి సంబంధించి మీకు ఎవరైనా జనరల్ స్టడీస్ ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. క్వశ్చన్స్తోనే మొదలు పెడదాం, క్వశ్చన్స్ నుంచి, ఏరియాస్ నుంచే మొదలు పెడదాం. ఈ పీవైక్యూ సిరీస్, రివిజన్ సిరీస్ అనేది 10 మంది చూసినా, 20 మంది చూసినా, 30 మంది చూసినా, ఎంతమంది చూసినా ఇది నెంబర్ ఆఫ్ పర్సన్స్ని బేస్ చేసుకుని ఇది ముందుకెళ్ళదండి. ఇది ఎకనామిక్ బేస్ మీద ఇది స్టార్ట్ చేయడం జరగలేదు. కేవలం ఇది స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. జెన్యూన్గా ఎలాంటి మిస్లీడ్ చేయకుండా, మిస్గైడ్ చేయకుండా, కేవలం కంటెంట్, క్వశ్చన్స్, ఆన్సర్స్, దీని మీద ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ అవ్వకుండా నేను ఈ రివిజన్ సిరీస్ని ప్లాన్ చేస్తున్నాను. మీరు ఇది ఫాలో అయితే మీకు అర్థమవుతుంది, ఇక్కడ నా టైం ఏం వేస్ట్ అవ్వట్లేదు అనే విషయం స్టూడెంట్కి అర్థమవుతుంది. ఇది రేపటి నుంచి మొదలవుతుంది. ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. రోజుకి మీరు ఒక్కొక్క 10 క్వశ్చన్లు నేర్చుకున్న, ఒక 100 రోజులు ఎగ్జామ్కి ఉంటే 10 × 100 అంటే 1000 క్వశ్చన్లు అవుతున్నాయి. 1000 క్వశ్చన్లు అనేది చాలా ఎక్కువ కంటెంట్. 1000 క్వశ్చన్లు అంటే 1000 ఏరియాలని అర్థం. మీరు ప్లాన్ చేసుకుంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఆల్రెడీ నేను ఇది చదివాను మళ్ళీ అదే చదవాలా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. సో నేను వీడియో చేస్తాను, మీరు చూడండి. దానికి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయనే అవగాహన మీకు పెరుగుతుంది. ఆ క్వశ్చన్స్తో పాటు ఏరియాస్ కూడా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కాన్సెప్చువల్ క్లారిటీ కూడా మీకు వస్తుంది. సో మీ ప్రిపరేషన్లో, మీ రివిజన్లో, మీ ఎగ్జామ్స్లో ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీకు 1 minute కూడా వేస్ట్ అవ్వదు. ఆ విషయంలో నేను హామీ ఇస్తున్నాను. ఈ రివిజన్ సిరీస్ మీకు యూజ్ అవుతుంది అనేది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ అయితే మీరు వీడియోస్ చూడండి. రేపటి నుంచి అప్లోడ్ అవుతాయి. ఒక్కొక్క వీడియో చూసినప్పుడు మీకు టైం వేస్ట్ అవ్వట్లేదు. ఖచ్చితంగా నాకు ఇక్కడ క్లారిటీ వస్తుంది, ఒక పాయింట్ యాడ్ అవుతుంది, నాకు సబ్జెక్ట్లో ఒక పాయింట్ యాడ్ అవుతుందని మీరు నమ్మితే మీరు రివిజన్ సిరీస్ని కంటిన్యూ చేయండి. డెఫినెట్గా ఇది మీకు హెల్ప్ అవుతుందని నేను చెప్పగలను. ఈ వీడియో కనుక ఈ రివిజన్ సిరీస్ని కనుక మీరు ఫాలో అవ్వాలనుకుంటే డెఫినెట్గా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఇలాగే నిజంగా ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరందరూ కూడా రేపటి నుంచి క్లాస్లో ఉంటారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.